నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వీళ్ళు భారతదేశంలోని ప్రతిపక్ష నాయకుల లేక పాకిస్తాన్ కోసం పనిచేసే ఏజెంట్లా అని అనుమానం వస్తుంది అంటూ చాలామంది చాలా సందర్భాల్లో ఉంటే నిజంగానేమో అనిపించింది ఒక్కొక్క జరుగుతున్న సంఘటనలు చూస్తే. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ పహల్గామ్లో నీ మతం ఏంటి, నీకు కల్మా చదవడం వచ్చా రాదా అని అడిగి అక్కడ మగవాళ్ళ ప్రాణాలు తీస్తే ప్రాణాలు పోవడానికి కారణమైన ఉగ్రవాదాన్ని పుక్కిటి వేలతో పీకేయాలి అని ఆపరేషన్ సింధూర్, ఎంతమంది ఆడవాళ్ళ సింధూరం నిలరారిందో ఆ సింధూరమే ప్రతీకారం తీర్చుకుంటుంది అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ని చేసి పాకిస్తాన్లోని 10 ఉగ్రస్థావరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుల చావుకు కారణమైతే ఆ చావులను, అక్కడ జరిగిన దాడులను పాకిస్తాన్ తన మీడియాలో చూపించుకోవడంతో పాటు పాకిస్తాన్ ప్రజలే చీత్తూ మీ బ్రతుకులు భారత్ని చూసి నేర్చుకోండి, భారత్ పక్కన నుంచి అభివృద్ధి చెందుతుంటే ఉగ్రవాదాన్ని పోషించు దేశాన్ని నాశనం పట్టించారని తిడుతూ ఉంటే, ఇక్కడ పార్లమెంట్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన సమయంలో, సాధించిన విజయాల గురించి మాట్లాడాల్సిన సమయంలో ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్న మాటలు పాకిస్తాన్ ఏజెంట్ల మాటల్లాగే కనిపిస్తున్నాయి. చిదంబరం, గోగోయ్, రాహుల్ గాంధీ, ఈమెవరో ఒక ఎంపీ అట, నోటికొచ్చిన కారు కూతలు. ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఏమనుకుంటున్నారు? ఒకప్పటిలాగా చావ చచ్చి కూర్చున్న భారతదేశము, లేకపోతే ఒకప్పటిలాగా మీరు ఎన్ని దారుణాలైనా ఎన్ని ఉగ్రదాడులైనా చేయండి మేము మాత్రం మీతో ఫ్రెండ్షిప్ చేస్తా అని భారతదేశమా? అరే, పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం నన్ను చూడట్లేదు అనుకుంటే తప్పు. నిన్ను నువ్వు చూసుకోలేకపోతున్నావు, నువ్వు ప్రపంచాన్ని చూడలేకపోతున్నావు. ఏ పాటికి చైనాను పాకిస్తాన్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని చూసే మీకు భారతదేశం సాధించిన విజయం ఎక్కడ కనబడుతుంది? ఒక్కొక్కళ్ళ మాటలు చూడండి, ఒళ్ళు మండుద్దో లేదా మనమే మాట్లాడుకుందాం. ఈమె ఎవరు? कांग्रेस एमपी अटा। नाम सुनने में देशभक्ति का लगता है, लेकिन असल में ये सिर्फ मीडिया पर किया सरकार का एक तमाशा था। कोई नहीं बता रहा है कि इस ऑपरेशन में हासिल क्या हुआ, कितने आतंकी पकड़े गए, हमारे कितने फाइटर जेट्स गिराए गए, कौन जिम्मेदार है, कौन किसकी गलती है, इसका हिसाब देने का दायित्व इस सरकार का है। ऑपरेशन सिंदूर नाम सुनने में देशभक्ति का लगता है, लेकिन असल में ये सिर्फ मीडिया पर किया सरकार का एक तमाशा था। कोई नहीं बता रहा है कि इस ऑपरेशन में हासिल क्या हुआ, कितने आतंकी पकड़े गए, हमारे कितने फाइटर जेट्स गिराए गए, कौन जिम्मेदार है, कौन किसकी गलती है, इसका हिसाब देने का दायित्व इस सरकार का है। ऑपरेशन ఈమె కాంగ్రెస్ ఎంపీ ప్రణితి సుశీల్ కుమార్ షిండే. ఈమె గారు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఆపరేషన్ సింధూర్ జరిగింది అనడానికి ఏంటి, ఇదంతా మీడియా చెప్తున్నదే. ఆపరేషన్ సింధూర్ ఏం జరిగింది, ఎంతమంది ఉగ్రవాదులు పట్టుకున్నారు, ఏం చేసిండ్రు, అసలు ఆపరేషన్ సింధూర్ అనేదే లేదు అని చాలా మాట్లాడుతుంది. మోదీ గారు పార్లమెంట్ సమావేశాలకు ముందు, అంటే ఇట్లా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటి ముందు డిస్కషన్ పెట్టే ముందు ప్రతిపక్ష నాయకులందరినీ కూర్చోబెట్టి ఒక వీడియో వేయండి. ఈ వీడియో వేసి ఏం జరిగిందని చూపించండి. ఎందుకంటే వీళ్ళకు దేశం గొప్పదనానికి సంబంధించినవి కనబడవు, వినబడవు, మాట్లాడడానికి నువ్వు రాదు. 3 కోతుల కథ ఉంటుంది చూసిండ్రా. అవి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? కాంగ్రెస్ నాయకులు భారతదేశాన్ని గొప్పతనాన్ని చూడొద్దు, మాట్లాడొద్దు, వినొద్దు. అందుకే వీళ్ళకి ఆపరేషన్ సింధూర్ గురించి ఏం జరిగిందో తెలియదు. ఎంతమంది ఉగ్రవాదులు దొరికారా కనబడట్లే. 100 మంది చచ్చిండ్రని లాబోదిబో పాకిస్తాన్ మొత్తుకుంది. మీకు ఇష్టమైన దేశమే కదా, ఈయన వల్లే మీ షోలకి 10 స్థావరాలు లేచిపోయినాయని ప్రపంచంలోని అగ్రదేశాలలోని మీడియా, అంటే ఇంటర్నేషనల్ మీడియా కూడా మాట్లాడింది. మీ కళ్ళ చెవులకు వినవల్లే, మీ కళ్ళకు గనవల్లే. పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని జమ్మూ కాశ్మీర్లో పట్ట లేపబడేసిర్రు. అది తెలియట్లే మిమ్మల్ని పాకిస్తాన్ ఏజెంట్లు కాకపోతే, లేకపోతే ప్రతిపక్ష నాయకులని విలువివ్వాలా? ఇక ఇంకొక ఆయన మాట్లాడతాడు చూడండి, ఈయనదైతే మరీ అసలు నాకు అర్థం కాని భాష. ఈయన చాలా సీనియర్ నాయకుడు. Disclose what the NIA has done all these weeks. Have they identified the terrorists, where they came from? I mean, for all we know, they could be homegrown terrorists. Why do you assume that they came from Pakistan? There's no evidence of that. Answer. ఈయనేం చెప్తాడంటే, ఆపరేషన్ సింధూర్ గురించి కాదు, పహల్గామ్ గురించి మాట్లాడుతూ
పహల్గామ్లో ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే చేసిండ్రా? పాకిస్తాన్ నుంచే వచ్చిర్రా టెర్రరిస్టులని మీకు ఏమైనా తెలుసా? వాళ్ళు భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులు భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు కదా. ఏ ఆధారాలు లేకుండా పాపం పాకిస్తాన్ ఎట్లా అంటారని మాట్లాడుతారు. వద్దు, మాటలు చాలా వచ్చేస్తున్నాయి కానీ అనలేకపోతున్నా. దేశం గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్ళని ఓట్లేసి కూర్చోబెట్టిన జనాలను అనాలనిపిస్తోంది. చూపించిర్రా? అర్థమవుతుందా మీరు ఓట్లేసింది ఎలాంటి వాళ్ళకి అనేది? మీ ఓట్లు అనేవి పాకిస్తాన్కి ఉపయోగపడుతున్నాయనే విషయం అర్థమవుతుందా? ఏం సార్, భారతదేశం చరిత్ర మొత్తం తిరగరాయండి. ఏ దేశంతోనైనా ఎప్పుడైనా గొడవకు వెళ్ళినట్టు చూసారా? రక్తపాతాన్ని కోరుకున్నట్టు చూసారా? యుద్ధం చేసినట్టు చూసారా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటేనే భారతీయ విద్యార్థులను తీసుకురావడం కోసం భారతదేశం కోసం యుద్ధాన్ని గంటసేపు ఆపారు. అది ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క నాయకత్వం గొప్పతనం. అర్థం కాకుండా ఈ దేశంలో ఉగ్రవాదం ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు మాటలతో దేశాన్ని హింసించే మీలాంటి వాళ్ళ వల్ల. అంతేకాని ఉగ్రవాదం అనేది నా దేశంలో పుట్టదు. పరాయి దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చినా ఏదో ఒక రోజు అది ఏమంటారు తుడిచిపట్టుకుపోతుంది. ఆ నమ్మకం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదం చేసిన పని అని, పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన పని అని పాకిస్తాన్ వాళ్ళే ఒప్పుకున్నారు. నిజంగా చెప్తున్నా, వీళ్ళు టీవీలు చూడట్లేదా? లేకపోతే ఏ పార్టీకి దేశాన్ని భారతదేశాన్ని ఎప్పుడు తక్కువ చేసి చూపించే చైనా వార్తలు పాకిస్తాన్ వార్తలే చూస్తారా? పాకిస్తాన్ వార్తలు చూసినా ఈ పార్టీకి వీళ్ళకి అర్థమై ఉండాలి పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొంది పాకిస్తాన్ టెర్రరిస్టులే అని. అది మనసా? దానికి ఒక మనస్సాక్షి ఉందా? అసలు మనుషులేనా? ఆశ్చర్యమవుతుంది. భారతదేశంలోని ఉగ్రవాదులే కావచ్చు అట. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడే అర్థమై ఉండాలి ఉగ్రవాదుల్ని పెంచి పోషించడం కోసం అది పడే తపన ఏంటి అనేది. పాకిస్తాన్తో స్నేహం చేయాలి, జమ్మూ కాశ్మీర్లో గెలిచినామంటే భారతదేశాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చని మల్లికార్జున ఖర్గే మాట్లాడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇలాంటి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తోంది? నిజంగా ప్రతిపక్ష నాయకుల పాకిస్తాన్ ఏజెంట్లు అనిపిస్తోందా? ఇంకొక ఆయన మాట చూపిస్తా. ఈయన और डोनाल्ड को चुप कराओ, डोनाल्ड का मुंह बंद कराओ, नहीं तो हिंदुस्तान में मैकडोनाल्ड को बंद कराओ। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे सवार होकर चलने का अधिकार नहीं है। या तो आपको भी रास्ता चुनना होगा, या तो आंख दिखाओ या हाथ मिलाओ, या तो बातचीत करके अमेरिका से संबंध सुधारो। और डोनाल्ड को चुप कराओ, डोनाल्ड का मुंह बंद कराओ, नहीं तो हिंदुस्तान में मैकडोनाल्ड को बंद कराओ। अमेरिका को अधिकार नहीं है, दोनों घोड़ों पे పాపం ప్రియాంక గాంధీకి ఆయన మాట్లాడే మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక సొంత పార్టీ నాయకుడు కాబట్టి విమర్శించలేక మూతికి షేడ్డు పెట్టుకొని నమ్ముతుంది. సిగ్గుండాలి కొంచెమైనా ఈ నాయకులకు. ఈ మహానుభావుడు చెప్పేది ఏంటంటే ఆపరేషన్ సింధూర్పై చర్చను పూర్తిగా కామెడీగా మార్చేసిండు. ఎంత కామెడీగా మార్చిండంటే డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న ఏవైతే ఉన్నాయో ప్రకటనలు దాన్నైనా ఆపండి, లేదు అంటే మన భారతదేశంలో మెక్డొనాల్డ్ అయినా పూసేయండి, రెండూ కలిపి వెళ్ళలేవని చెప్తాడు ఎంపీ దీపేందర్ హుడా. అసలు నాకు బిల్కుల్ అర్థం కావట్లే. ఎక్కడో పాలస్తీనా దానికి సంబంధించి వీళ్ళకు జాలేసి మెక్డొనాల్డ్స్ ముందు ర్యాలీలు చేస్తారు. 27 మంది మహిళల సింధూరాన్ని దుడిపేస్తే దాన్ని ఒక కామెడీ చేసేస్తారు. ఈ కామెడీ పీస్లన్నిటికీ ఓటేసి ఆడ కూర్చోబెట్టిరు చూడు, ఆ జనాలను అనాలి. మీ భవితవ్యాన్ని, మీ భవిష్యత్తును మీరే ఎలా కాల రాసుకుంటారో తెలుసుకోవాలి. ఓటు అనేది మీరుగా విధించుకునే శిక్ష, అభివృద్ధి అనేది ఆలోచించుకోవాలి. 1000 రూపాయల కోసమో, సారా బాటిల్ కోసమో, బిర్యానీ కోసమో ఓట్లేస్తే ఇగో ఇలాంటి వాళ్ళే ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అర్థం కాకుండా దేశ ఇజ్జత్ తీసుకోవడానికి కారణమవుతుంది. ఇక వీళ్ళందరినీ ప్రతిపక్ష నాయకుల, పాకిస్తాన్ ఏజెంట్లా, లేకపోతే పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్లా అని ఎందుకన్నా తెలుసా? అది కూడా చూపిస్తా ఉంటారు. ఏడవైందా వీడియో? ఇది పాకిస్తాన్ మీడియా ఛానల్లో నడుపుతున్న ఒకటి, అంటే వీళ్ళకు మద్దతుగా బ్రేకింగ్స్ నడుపుతోంది. చూడండి, నేను మొత్తం చూపించను ఎందుకంటే కాపీరైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి కొంచెం ప్లే చేస్తాను. बहुत से जानकारी दी, लेकिन रक्षा मंत्री होने के नाते ये नहीं कहा कि पहलगाम में दहशतगर्द कैसे आए. ఇది ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. కనిపిస్తుందా? పాకిస్తాన్లో ఛానల్స్ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాని మీద చర్చ పెట్టారు.
నిన్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ పాకిస్తాన్ మీడియా చిదంబరం, గోగోయ్, రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించి కేరళ కాంగ్రెస్ ఎంపీ కె ఫ్రాన్సిస్ జార్జ్ చేసిన ప్రకటనను ప్రత్యేకంగా వివరించారు ఈ పాక్ ఛానల్స్. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు మాట్లాడిన మాటలకు ప్రత్యేక డిబేట్లు పెట్టి నడిపిస్తూ వీళ్ళను తమాషాలుగా హీరోలుగా అక్కడ చూపించే ప్రయత్నం చేస్తుందంటే వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు కాకపోతే భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాల. రాహుల్ గాంధీ ఏమో మన మిసైల్స్ ఎన్ని పోయినాయి మనకి, అరే ఆడా దేశం గడగడలాడుతుంది, నీ దేశాన్ని ఎక్కడ తక్కువ చేసి చూపించాలని చూస్తావా? నా దేశం మీద నా ఆడపడుచుల సింధూరాన్ని తుడిపేయాలని చూస్తే తోళ్ళు ఒలిచేలాగా 100 మంది ప్రాణాలు తీసినాం, ఇంకొకడు భారత వైపు చూడాలంటే భయపడేలాగా చేసినామని గర్వంగా చెప్తావా? అసలు ఏంది రాహుల్ గాంధీది కాంగ్రెస్ బాధ? నాకు అర్థం కావట్లే. అరే మీకు ఆపరేషన్ సింధూర్ జరగలే, మీ దృష్టిలో మూసుకొని కూర్చోండి. మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వాలా? మీ సర్టిఫికేట్ మాకు కావాలా? ప్రపంచ దేశాలు ఇస్తున్నాయి, కనబడట్లే? ఆ సర్టిఫికేట్ చాలు. ప్లీజ్, రాజకీయ నాయకుల ముసుగులో పాకిస్తాన్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి దేశం యొక్క ఇజ్జత్ తీయకండి. కన్నీరు పెడుతోంది భరతమాత మీలాంటి వాళ్ళని కన్నందుకు, ఈ దేశంలో బ్రతకనిస్తానందుకు, ఈ దేశంలో ఉంచినందుకు. ఇలా ఈ దేశం మీద కాకుండా పాకిస్తాన్ మీద ప్రేమ ఉండి అరే రే పాపం పాకిస్తాన్ ఎట్లా చేసింది బిడ్డ, పాకిస్తాన్ చేసినట్టు కాదు, ఆధారాలు ఉన్నాయా పాకిస్తాన్ టెర్రరిస్టులని, మన భారతదేశంలో టెర్రరిస్టులే కావచ్చు అని మాట్లాడేటోళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్లో పడేసి రావాలా? అవు బిడ్డ, ఈ దేశంలో టెర్రరిస్టులు ఉన్నావు కదా, నీలాంటి వాళ్ళు బతకలేవరు, పాకిస్తాన్లో టెర్రరిస్టులు లేరు కదా, పోయాడ బతుకు అని. ఆపరేషన్ సింధూర్ అనేది జరగలేదన్నారు కదా, వాళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్లో వేసి ఆ ఉగ్రవాదులతో మాట్లాడయ్యాల. ఆపరేషన్ సింధూర్ జరిగిందా లేదా, అసలు అక్కడ ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది. కళ్ళకు కనిపించలే. ఆపరేషన్ సింధూర్ టైంలో రేపు గనక పాకిస్తాన్ భారతదేశాన్ని గెలిస్తే ఏం చేస్తారంటే అక్కడ ఆడపిల్లల్ని వ్యభిచారులుగా మారుస్తాం, సుఖాల కోసం వాడుకుంటామని మాట్లాడిండ్రు. ఒక ఆడపిల్ల ఉండి ఓ ఎంపీ అట ఆమె ప్రణితి ఏం మాట్లాడుతుంది? మీడియా చేసిన తమాషానా భారత్ చూపించిన తడాకానా తెలవాలి అని అంటే అప్పటి వీడియోలు తీసి చూడు. దిగజారిపోకండి. రాజకీయాల కోసం ఒక పార్టీ ఇంకో పార్టీని తిట్టుకోండి, ఒక పార్టీ ఇంకో పార్టీ మీద కొట్టుకోండి, సంబంధం లేదు. కానీ మీ స్వార్థం కోసం దేశం పరువు తీయకండి, దేశాన్ని కించపరచకండి. ప్రజలు చూస్తున్నారు. ఏ పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వద్దు, ఉగ్రవాదాన్ని పీచమనచాలి అని ఒక పక్క నుంచి భారత ప్రభుత్వం పోరాటం చేస్తూ ఉంటే, భారతదేశంలోని ప్రతిపక్షమే పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటే ఇంటి శత్రువులతో ఎంతవరకు ఎలా పోరాడతారు? బయటి శత్రువులను తుపాకులతో పేల్చేయడానికి సిద్ధంగా ఉన్న నా వీర సైనికులు మరి ఇలాంటి వాళ్ళను ఎలా ఎదుర్కొంటారు? చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది నిజం. ఇలాంటి నాయకుల ప్రతిపక్ష హోదా ఇచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టింది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.